లైవ్ షోకి తిరిగి స్వాగతం. జగన్ది అసూయ ఓర్వలేనితనం, దేవతలకు కూడా రాక్షసుల బాధ తప్పలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీభిస్తారా అంటే 39% మంది అవునని, 61% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పంచడం శ్రీ కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. శ్రీ దేవి ప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షులు. అలాగే శ్రీ జంజాల రవిశంకర్ గారు, ప్రముఖ న్యాయవాది. ఇక శ్రీ శ్రీనివాసులు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, ఆ పార్టీ ముఖ్య నేత. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైన తీర్పుతో న్యాయ వ్యవస్థ మరోసారి చర్చలోకి వచ్చింది. న్యాయ వ్యవస్థ తీర్పు పైన ఏకంగా కేంద్ర మంత్రి సదానంద గౌడ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, రవిశంకర్ ప్రసాద్ గారు కానీ పార్లమెంటు సార్వభౌమత్వానికే విఘాతం కలిగేలాగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని వ్యాఖ్యానించడం, ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి రాజ్యసభ పార్లమెంటుని కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించడం. అయితే కొలిజియం వ్యవస్థ తీరుతెన్నులపై ముగ్గురు జడ్జీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం, అయినప్పటికీ కూడా కొలిజియమే బెటర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, అసలు న్యాయమూర్తుల నియామకాలు, వ్యవహారాలు, న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై పెద్ద ఎత్తున చర్చకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఇప్పుడు నిజంగా కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు పారదర్శకంగా సాగుతున్నాయా? అయితే ఒక ప్రముఖ న్యాయవాది తీర్పుల సందర్భంలో కూడా, కీలకమైన తీర్పుల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉండడం లేదా అంటూ ఒక సీరియస్ కామెంట్ కూడా చేశారు. తారకం గారిని ఒక పెద్ద ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల సంఘం నేత, వారు కూడా మాట్లాడుతున్నారు, అలా అన్నారు. సో ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ తీరుతెన్నులు నిజంగానే ఇది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది జడ్జిలు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదని ఒక వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. దీనిపై ముందుగా కృష్ణసాగర్ గారు చెప్పండి, ఏంటి ఇది ప్రభుత్వానికి శరాఘాతమా కాదా? కొమ్మినేని గారు, ఇది ప్రభుత్వానికి శరాఘాతం కాదు, ఇది రాజ్యాంగానికి శరాఘాతం. అయితే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉన్నా పార్టీ పరంగా, ఒక పౌరుడిగా కూడా పార్టీ పరంగా విభేదిస్తా ఉన్నాం. మనం జడ్జీలకు ఆపాదించకూడదు, కానీ తీర్పుల మీద మనం ఎట్లయినా మాట్లాడచ్చు, తప్పులేదు. అందుకని అంటారు, అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఒక భారతీయ జనతా పార్టీ మెంబర్గానే కాకుండా ఒక భారతీయుడిగా రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతో విభేదించాల్సిన అవసరం వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది శరాఘాతం మా ప్రభుత్వానికి కాదు, ఈ శరాఘాతం రాజ్యాంగానికి. ఎందుకంటే రాజ్యాంగ సవరణ అన్నది రాజ్యాంగం ఇచ్చిన మనకి హక్కు, ప్రభుత్వాలకు ఇచ్చిన హక్కు. కాబట్టి రాజ్యాంగ సవరణనే వారు యాక్సెప్ట్ చేయకపోతే, రాజ్యాంగ సవరణతో కూర్చిన 124A ఆర్టికల్ని వారు రాజ్యాంగబద్ధం కాదు అని, రాజ్యాంగ విరుద్ధం అంటే, మరి రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధం అయినప్పుడు రాజ్యాంగమే విరుద్ధం కదా. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు నిర్ణయాలు చేయొచ్చా అనే ఒక ప్రశ్న మాత్రం ఈరోజు చర్చకు వచ్చింది. ఎందుకంటే ఈ 124A ఆర్టికల్ ద్వారా NJAC అన్నది ఏర్పడబడ్డది. ఇక్కడ ప్రభుత్వానికి శరాఘాతం ఎందుకు కాదు అన్నది ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం UPA 2లో 2013లో ఒక అమెండ్మెంట్ని, 120th అమెండ్మెంట్ని చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేసినా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే పార్లమెంటు 2 సభలు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అంటే 1/3 ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రెసిడెన్షియల్ అసెంట్ అవసరం ఉంటుంది. దాని తర్వాత అసెంబ్లీలు కూడా 16 అసెంబ్లీలు మినిమం వాటిని రాటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ తతంగం అంతా జరిగి వాళ్ళు జేఏసీ చేశారు. దాని తర్వాత మేము వచ్చినాక దాన్ని NJAC చేస్తూ మళ్ళీ August 13th నాడు లోక్సభ, August 14th 2014 రాజ్యసభ యునానిమస్ గా పాస్ చేయడం, అంటే 26 పార్టీలు యునానిమస్ గా పాస్ చేయడం జరిగింది ఈ బిల్లుని. దాని తర్వాత 16 అసెంబ్లీలలో దీన్ని రాటిఫై చేసి, దాని తర్వాత ప్రెసిడెంట్ ముఖర్జీ గారు దాన్ని ఆమోదించి, దాని తర్వాత ఇది ఆ బిల్లు యాక్ట్ కావడం జరిగింది. April 2015లో అది యాక్ట్ కావడం జరిగింది. ఈ NJAC అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అన్నది సుప్రీంకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, దాని తర్వాత హైకోర్టు జడ్జిలు, హైకోర్టు చీఫ్ జస్టిస్లను నియమించేందుకు ఒక కమిషన్. సో ఇది భారతదేశంలో మొదటిగా చేయటం లేదు. భారతదేశం అతిపెద్ద డెమోక్రసీ అయినప్పటికీ అమెరికా అండ్ ఇంగ్లాండ్ ఈ 2 దేశాలలో కూడా, అమెరికాలో అయితే ఒక సెనెట్ జ్యుడిషియల్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీనే సెలెక్ట్ చేస్తుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే సెలెక్ట్ చేయబడతారు. 8 మంది సుప్రీంకోర్టు జడ్జిల్ని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ సెలెక్ట్ చేస్తాడు ఆ కమిషన్ ద్వారా. ఇక్కడ ఇంగ్లాండ్కి వస్తే, ఇంగ్లాండ్లో కూడా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఉన్నది. ఆ కమిషన్ ద్వారా క్వీన్ చెప్తే ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్మేషన్ మీద
చేస్తారు. అక్కడ సెనేట్ ఒప్పుకుంటుంది. ఇక్కడ చాలా దానికంటే సింప్లిఫై చేసి మన వాళ్ళు ఏం చేశారంటే మేము ప్రపోజ్ చేసిన ఎన్జేఎస్సీలో ఉన్నది ఏంటంటే ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్లో లా మినిస్టర్ గారు ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఉంటారు, అదే కాకుండా వారి తర్వాత ఇమీడియట్గా ఉన్న 2 సుప్రీంకోర్టు జడ్జిలు సీనియర్ జడ్జిలు ఉంటారు, తర్వాత 3 ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి అపాయింట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరూ అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఏమన్నా విరుద్ధమైన అభిప్రాయాలు వస్తే 2 కంటే ఎక్కువ అభిప్రాయాలు ఉన్నప్పుడు, అంటే 2 విభేదించినప్పుడు ఆ అభిప్రాయాన్ని మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత ఓపెన్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఆ 3 ఎమినెంట్ పర్సన్స్ ఎవరు అనే క్వశ్చన్ వచ్చిన దానికి కూడా భారత ప్రభుత్వం చాలా క్లియర్ గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 సెలెక్ట్ చేసుకోవడం కోసం ఒక కమిషన్, ఆ కమిషన్ కి ప్రధానమంత్రి గారు చైర్మన్ గా ఉంటూ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే వారిని కూడా ఇన్వాల్వ్ చేయడం. అది బ్రిటిష్ లో లేదు, బ్రిటన్ గవర్నమెంట్ లో లేదు, అమెరికా రాజ్యాంగంలో లేదు, బ్రిటిష్ రాజ్యాంగంలో లేదు. సో ఇక్కడ కొలీజియం వ్యవస్థ మీద మీకేంటి, ఇప్పుడు న్యాయమూర్తుల నియామకం మీద మీకేంటి అభ్యంతరం? అంటే అది రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తూ ఉన్నది. దానికి కూడా పూర్వపరాలు చెప్తాను బిఫోర్ ఇతర ప్యానలిస్ట్ పోయే ముందు. 1981లో ఎస్పీ గుప్తా అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఒక కేసు, అంటే 3 జడ్జెస్ కేసెస్ అని ఉంటాయి. ఈ 3 జడ్జ్ కేసులలో ఎస్పీ గుప్తా 1981 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2 సెకండ్ కేసు ఏమైంది అంటే సుప్రీం కోర్ట్ లాయర్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మూడవది అది 1993లో, 1981, 1983లో ఛాలెంజ్ చేయడం జరిగింది గవర్నమెంట్లు ఎట్లా ఇన్వాల్వ్ కావద్దు జడ్జిల నియామకంలో అని. అప్పుడు సుప్రీంకోర్టు 1993లో ఈ కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే 1993లో మాత్రమే ఈ కొలీజియం వ్యవస్థ వచ్చింది. మీ ద్వారా ప్రజలకు తెలవాల్సింది ఏంది అంటే ఇది ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో లేదు. ఈ రోజు వరకు కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అసలే లేదు కొలీజియం వ్యవస్థ. ఈ రోజు వరకు కూడా ఏ అమెండ్మెంట్ కూడా ఈ కొలీజియం వ్యవస్థను బలపరుస్తూ పార్లమెంటు ఏది కూడా అమెండ్మెంట్ చేయలేదు. కాబట్టి అది కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా. ఇప్పుడు హైకోర్టు జడ్జిలు ఉన్నారు, వాళ్ళని ఎవరు, ముఖ్యమంత్రి గారు, చీఫ్ జస్టిస్, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏం లేదు. ఇప్పుడు అప్పట్లో వాళ్ళ రోల్ ఎక్కువగా ఉండేదనే పరిస్థితి ఉండేది కదా, ఒకప్పుడు ఉండేది. అయితే ఒకప్పుడు ఉండేది, దానిలో కూడా రాజ్యాంగం క్లారిటీ ఇవ్వలేదు. సో సెలక్షన్ ప్రాసెస్ లో మనం వేరే వాళ్ళని, అంటే ఎందుకంటే అమెరికా బ్రిటన్లు కూడా సవరణలు చేసుకున్నాయి, 1995 కూడా సవరణలు చేసుకున్నాయి, అంటే రీసెంట్ కూడా మనలాగే వాళ్ళు కూడా సవరణలు చేసుకున్నారు. కానీ ఇక్కడ మన సవరణలు ఒప్పుకోవడం లేదు సుప్రీంకోర్టు, అంటే కొంచెం అది అన్సెట్లింగ్ గా ఉంది. నేను ఒకటే విషయం క్లోజ్ చేస్తాను. నేను అనేది ఏంటంటే మీరు రేజ్ చేసిన పాయింట్ కరెక్ట్. 1993లో కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? జడ్జిలే తీసుకొచ్చారు. వారి అపాయింట్మెంట్లను వారే ఒక సిస్టమ్ తయారు చేసుకున్నారు. మరి ఆ సిస్టమ్ అయితే ఇప్పుడు 3 బ్రాంచెస్ ఉంటాయి స్టేట్ కి, అంటే వాళ్ళ బంధువుల్ని వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు అనేది ఒక ప్రధాన, అది పక్కకు పెట్టి నిన్న జడ్జిలు కూడా వ్యాఖ్యానం, నేను అలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. నేను చేయడం కాదు, నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే లాయర్లు కానీ వాళ్ళు కానీ వ్యాఖ్యానం. కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగ సందర్భాల్లో కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగ భద్రత లేదు. ఇప్పుడు మేము పెట్టిన ఎన్జేఏసీ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత ఉన్నది. అది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు చెప్పడం ఆశ్చర్యకరమే కాకుండా దాన్ని విభేదిస్తాం. ఒకటే విషయం నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగ భద్రతను పక్కకు పెడితే 3 బ్రాంచెస్ ఉంటాయి ఏ దేశానికైనా. అక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ, ఈ 3 బ్రాంచ్లలో లేని కొత్త అంశం అంటే ఈ 3 బ్రాంచ్లు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. మరి రాజ్యాంగానికి బయట ఉండి పనిచేస్తామని సుప్రీంకోర్టు అనడాన్ని మేము ఆశ్చర్యచకితమే కాకుండా మేము తీవ్రంగా దాన్ని విభేదిస్తాం. రైట్, రవిశంకర్ గారు, ఇప్పుడు మనకి భారతదేశంలో అంటే సావరెనిటీ అనేది పార్లమెంట్కి కాదు, కాన్స్టిట్యూషన్ ఈజ్ సావరెన్ బై ఇండియా. రాజ్యాంగానికి సావరెనిటీ కాన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్. తప్పు మాట్లాడారు రవిశంకర్ ప్రసాద్ గారు, గ్రేట్ రెస్పెక్ట్. మీకు బ్రిటన్లో సావరెన్ ఈజ్ పార్లమెంట్, ఇక్కడ సావరెన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. అంటే అందరూ కాన్స్టిట్యూషన్ అనుగుణంగానే ఉండాలి. స్టేట్ ఇంక్లూడ్స్ లెజిస్లేచర్ ఆల్సో అండ్ ఎగ్జిక్యూటివ్. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ మనం పార్లమెంటు 124A మనకి తీసుకొచ్చినప్పుడు ఓవరాల్గా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు అన్ని స్టేట్లు 26 పొలిటికల్ పార్టీలు, దాదాపు 20 స్టేట్లు కాంగ్రెస్ పాలిత స్టేట్లు కూడా. కాంగ్రెస్ లోక్సభలో టోటల్గా కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు పాస్ చేస్తే అందులో రాజ్యసభలో కాంగ్రెస్ మెజారిటీ ఉండి కాంగ్రెస్ మొత్తం వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి దాన్ని ఒక్క రామ్ జెత్మలాని వాకౌట్ చేశాడు. ఇప్పుడు ఇంకో రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే 9 మంది జడ్జిలు 1993లో ఫస్ట్ టైము 93లో తీసుకొచ్చారు.
ఇది ఈ కొలీజియం అనే సిస్టమ్ లేదు. దానికి హెడెడ్ బై జేఎస్ వర్మ, చీఫ్ జస్టిస్. ఆయన మళ్ళీ 1998లో ఆ జడ్జిమెంట్ను సవరిస్తూ 9 జడ్జిల జడ్జిమెంట్ సవరిస్తూ తప్పు చేశాను నేను అని చెప్పి రాశాడు. ఎంత గొప్పతనం అంటే, తప్పు చేశాము, ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ మిగిలిన జడ్జిలను కూడా కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్ కొమ్మినేని శ్రీనివాస్ని డైరెక్ట్గా అపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, అసలు ప్రజలకి ఆ జవాబుదారీతనం నియామకంలో ఉన్నాయి, జవాబుదారీతనం లేదు. సీక్రెట్ లీకులు ఏమైనా ఇస్తే లీకులు ఇవ్వటమే తప్ప ఎక్కడా జడ్జిల అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది కరువు అవుతుంది. వాళ్ళ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఎక్కడా రాదు. రీసెంట్గా మనం 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఇట్లా జరుగుతుంటే చెన్నై హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా సుప్రీంకోర్టులో వీడు పనికి మాలినవాడు, వీడు పనికి రావాడు అని చెప్పి హైకోర్టు డైరెక్ట్ గా రిట్లు కూడా వేశారు. ఈ నేపథ్యంలో 2002లో ఈ భారతదేశంలో కల్లా గొప్ప చీఫ్ జస్టిస్ గా పేరు పొంద వెంకటాచలయ్య గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. దాన్ని 2003లో అప్పుడున్న ప్రభుత్వము బిల్లు చేయడానికి ప్రయత్నం చేస్తే బిల్లు ల్యాప్స్ అయిపోయింది. 2008లో లా కమిషన్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది, ఈ కమిషన్ ఉండాలి, ఈ కమిషన్ పెట్టాలని. ఆ తర్వాత 3 పార్లమెంటరీ కమిటీస్ ఇది కమిటీ ఉండాలని చెప్పింది. ఇంత చేసిన తర్వాత అన్నీ అయిన తర్వాత దానికి ఒక రూపకల్పన చేస్తే ఇవాళ దానికి ప్రధానమైన మౌలికమైన సిద్ధాంతం ఏంటి? మనకి ఇవాల్టి వరకు జరిగిన అపాయింట్మెంట్ మహానుభావుడు కృష్ణయ్యరు కమ్యూనిస్ట్ పార్టీలో రాజ్యసభ చేసి మంత్రి చేసిన వాడు ఆయన, సుప్రీంకోర్టు జడ్జి. ఇంతవరకు అంత గొప్ప జడ్జి ఎవరు కాదు. మీకు సర్వశాస్త్రి ముఖర్జీ, పతంజలి శాస్త్రి, ఎటువంటి అద్భుతమైన జడ్జిలు రాజకీయ జోక్యంతో అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి సజెస్ట్ చేసిన పేర్లు, చీఫ్ జస్టిస్ సజెస్ట్ చేసిన పేర్లను మాత్రమే మనకి ఢిల్లీకి పంపిస్తారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఇవాళకి కూడా. అయితే ఏంటి, జ్యుడిషియరీ ఏమంటుంది, వాడు పోస్ట్ మ్యాన్ అంటుంది, వాడికి ఉడికిలా కాపీ మార్క్ చేస్తే సరిపోతుంది. అంటే ఎక్స్ప్రెస్ కాపీ అని మా ముగ్గురిని అపాయింట్, మా ముగ్గురిని అదే గుప్తాస్ కేసు ఈజ్ ఫాల్టెడ్, గుప్తాస్ కేసు ఈజ్ ఫాల్టెడ్ అని చెప్పి జేఎస్ వర్మ గారు చెప్పారు. మా ముగ్గురు పేర్లు పంపించేసి ఎక్స్ప్రెస్ కాపీ అని చీఫ్ మినిస్టర్ కి తర్వాత కాపీ పంపించి ముందు సుప్రీంకోర్టుకి పంపించుకుంటారు. వాళ్ళ లోపల ఏం జరుగుతుంది, అసలు ట్రాన్స్పరెన్సీ అనేది జరగదు. వాళ్ళ ఇళ్లలో బాసలు తోలిన వాడినో, లేకపోతే వాళ్ళ ఇళ్లలో ఏ పనులు చేసిన వాడినో, లేకపోతే తనకు జూనియర్గా పనిచేసిన వాడినో అపాయింట్ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఉంటుందా, అంతకంటే ఘోరంగా ఉంటుంది. మీకు తెలియదేమో, సుప్రీంకోర్టులో ఈ వాదన జరిగింది. ఈ వాదన రాస్తే మీకు దుష్యంత్ దావే అనే ఒక సీనియర్ అడ్వకేట్ ఏమన్నాడంటే, మీరు బురకాలు వేసుకుని కారిడార్లోకి రండి, రవిశంకర్ ఏం తిడుతున్నాడో, కృష్ణసాగర్ ఏం తిడుతున్నాడో, అందరూ ఏం తిడుతున్నారో, శ్రీనివాస్ ఏం తిడుతున్నాడో మీకు తెలుస్తుంది. ఎవరెవరు ద్వారా అపాయింట్ అయ్యారో, ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చి అపాయింట్ అయ్యారో, ఎవరెవరు ఎట్లా అపాయారో, ఎవరు రికమెండ్ చేస్తే అపాయింట్ అయ్యారో తెలుస్తుంది. మీరు బయటికి రండి అని చెప్పాడు. నారీమన్ ఏమన్నారంటే, ఈ ఆర్గ్యూ చేస్తూ కాంగ్రెస్ బిల్లును తీసుకొచ్చి మీరు ప్రొడ్యూస్ చేసేసారు అని. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ దీనికి యాక్సెప్ట్ చేసింది. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత సుర్జీవాలా ఈ రకంగా ఇవాళ మాట్లాడటం అనేది దుర్మార్గమైన కార్యక్రమం. ఆయన పార్టీ వ్యవహారం, ఆయన సొంత వ్యవహారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కొలీజియం వ్యవస్థ తప్పు, రాజకీయ జోక్యం కాదు. ఎక్కడ జోక్యం అవుతుంది కొమ్మినేని గారు? దీంట్లో ఫస్ట్ 3 జడ్జెస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, 2 సీనియర్ జడ్జిలు, ఆ తర్వాత 2 ప్రధానమైన వ్యక్తులు. ఆ వ్యక్తులను ఎవరు సెలెక్ట్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఒకే ఒక్క వ్యక్తి బయటవాడు ఎవరంటే లా మినిస్టర్ మీలో భాగమే కదా. లాయర్ మీలో కోర్టులో భాగమైనప్పుడు లా మినిస్టర్ కూడా మీలో భాగం. కాబట్టి ముగ్గురు జడ్జిలు, మీరు అపాయింట్ చేసిన ఇంకో 2, ఒక లా మినిస్టర్ని పక్కన పెడితే అప్పుడు మీకు ఇంకా ట్రాన్స్పరెన్సీకి మీ సార్వభౌమత్వకి ఎక్కడ లోపం వచ్చిందండి? సార్వభౌమత్వాలు అపాయింట్మెంట్ లో వస్తాయా, లేకపోతే మీరు ఇచ్చే జడ్జిమెంట్ లో వస్తాయా? మీరు ఇచ్చే జడ్జిమెంట్ లో మీ సార్వభౌమత్వం చూపించండి, మీరు ఇచ్చే జడ్జిమెంట్ లో మీరు నిజాయితీ చూపించాలి. కానీ ఈ బిల్లుల గురించి నిజాయితీలు చూపించి మీరే కూర్చుని మా కాళ్ళు మేము మొక్కుకుంటాం అని చెప్పేసి మేమే గొప్పవాడు అనుకుంటే ఎట్లా? ఇవి చేస్తూ లేదండి. దేని గురించి ఏంటండి ఏంటి ఇక్కడ? నేనేమో జడ్జి అవ్వాలి అనుకుంటున్నానా? నేను జడ్జి మటుకు పొరపాట్లు కూడా జడ్జిలు మమ్మల్ని తిట్టాడని నేను మహానుభావులు పెద్ద సీనియర్ అడ్వకేట్లు తిట్టిన దాన్ని కోట్ చేస్తున్నాను. మీకు ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి అవి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇటువంటి నేపథ్యంలో
ట్రాన్స్పరెన్సీకి పేరున్న జుడిషియరీని, అంటే సార్వభౌమత్వం అంటే నీకు మీద ఎఫెక్ట్ లేదో అని నువ్వు కనుక అన్నట్లయితే పతంజలి శాస్త్రి లేకపోతేనేమో సరోజాజీ ముఖర్జీ, కృష్ణయ్యర్ లాంటి వాళ్ళందరూ రాజకీయ జోక్యం ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు. అంత గొప్ప జడ్జిల్ని మీరు 93 తర్వాత చూపించండి. ఎక్కడి నుంచి వచ్చాయి అటువంటి పెద్ద జడ్జిమెంట్లు? 93 తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి అంటే ఇప్పుడు తారకం గారు ఎవరు అన్నారు, రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుందా తీర్పులు, ఫైనల్ కీలకమైన తీర్పుల విషయంలో? కీలకమైన అది మనం ఉండే అవకాశం ఉండదు. మనం ఎవరు ఇల్యూషన్ అండి, మీ ఇమాజినేషన్ ఇల్యూషన్ తప్ప. కానీ నీ సార్వభౌమత్వం అనేది నువ్వు దాంట్లో చూపించాలి కానీ అపాయింట్మెంట్ లో ఎవరిని పికప్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి. ఒకటి చెప్తున్నా కొమ్మినేని గారు, మీరు ఫలానా బార్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ అంటే హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. రవిశంకర్ జంజాల్ నేను అపాయింట్ చేయదలుచుకున్నాను అని నోటీసు మీద బోర్డు మీద పెడితే రవిశంకర్ జంజాల మీద ఒక 1,50,000 కంప్లైంట్లు ఫేవరబుల్ గాను అపోజింగ్ గాను వస్తాయి. బార్ ఈస్ ది బెస్ట్ జడ్జ్. అప్పుడు అవి తీసుకోండి, ఆ తర్వాత చాలా ఘాటుగా మాట్లాడారు రవిశంకర్ గారు కూడా. రామ్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ లో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు సార్? ఇప్పుడు మన ఎన్జేఏసీపై సుప్రీంకోర్టు తీర్పుని మేము ఖచ్చితంగా సమర్థిస్తున్నాం సార్. సమర్థిస్తున్నారు? అవును సార్, ఎందుకంటే ఇప్పుడు న్యాయమూర్తుల ఎంపికలో సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నా ఇప్పుడు ఇలాగే కొనసాగితే అధికారులకు వచ్చిన ప్రతి పార్టీ ఇలాగే చేస్తుంది సార్. తమ నచ్చిన వారు ఎంపిక చేసుకునే ప్రమాదం ఉంది సార్. ఓకే, మరి ఇప్పుడు రవిశంకర్ గారు కానీ కృష్ణసాగర్ గారు కానీ చాలా ఘాటుగా మాట్లాడారు. కమిషన్ లో వెసులుబాటు లేదు కదా, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకునే వెసులుబాటు లేదు. దానిలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి బ్రదర్. మాట్లాడండి. సవరించే అధికారము ఇప్పుడు ఈ పార్టీ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా ఇలాగే చేయాలని రూల్ ఏమని సార్? రాజ్యాంగాన్ని అమెండ్ చేస్తున్నారు బ్రదర్. కాబట్టి రాజ్యాంగం అమెండ్ చేసిన తర్వాత దాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. 2/3 చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చేయడం కాదు. ఒకవేళ కనుక అది ఉన్నట్లయితే దాన్ని ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. ఎవరు ఇంకా దాన్ని మళ్ళీ 2/3 లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ 371D లాగా ఎవరు దాన్ని ఏం చేయలేదు. ఒక్క నిమిషం, చిక్కుడు ప్రభాకర్ గారు కూడా లైన్ లో ఉన్నారు, ఆయన కూడా న్యాయవాది. ఒక్క నిమిషం, దానికంటే ముందుగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది దురదృష్టవశాత్తు మరణించారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. మృతులంతా లారీలో వెళ్తున్న పెళ్లి బృందంగా గుర్తించారు. ప్రమాదంలో మంటలంటుకుని బస్సు తగలబడుతోంది. ట్రావెల్స్ బస్సులో ఎవరు లేకుంటే మరింత భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఇది తాజా సమాచారం. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొన్నప్పుడు ఈ ఘటన జరిగింది. 5గురికి ఇంకా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. మృతులంతా లారీలో వెళుతున్న పెళ్లి బృందంగా గుర్తించారు. ప్రమాదంలో మంటలుట్టుకుని బస్సు తగలబడుతోంది. ప్రైవేట్ బస్సులో ఎవరూ లేకుంటే ఇంకా నష్టం జరిగి ఉండేదని చెప్తున్నారు. మన ఒంగోలు రిపోర్టర్ వెంకట్ లైన్ లో ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఏమిటి తాజా పరిస్థితి? ఆ ప్రమాదం ఎట్లా జరిగింది, ఏంటి? గుడ్ మార్నింగ్ కేసర్ గారు. ప్రకాశం జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న DCM వ్యాను శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వాళ్ళందరినీ కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ గుడ్లూరు మండలం చేవూరుకి చెందిన వారంతా మాలకొండ టెంపుల్లో వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ మృతులంతా అమ్మాయి తరఫున బంధువులుగా తెలుస్తా ఉంది. ఇల్లు 15 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు 4 చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కేసీఆర్ గారు. ఓకే, ధన్యవాదాలు. దురదృష్టం ఇట్లాంటి సంఘటన జరగటం. రైట్. ఇక దేవిప్రసాద్ గారు, మీరు చెప్పండి, మీ అభిప్రాయం, మీ పార్టీ తరఫున కానీ మీ వ్యక్తిగతంగా కానీ మీరేమంటారు ఈ న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల మీద? అంటే ఒకటి, ఇప్పుడున్నటువంటి కొలిజియం వ్యవస్థ లోపభూయిష్టాలతో కూడినది. దానివల్ల ప్రజలు సంతృప్తిగా లేరు, సమాజం కూడా సంతృప్తిగా లేరు అనేటువంటిది మనకు చాలా కాలంగా అర్థమవుతున్నది. ఎందుకంటే జడ్జిలు ఇచ్చేటువంటి తీర్పులు కానీ, ఆ నియామకాలు కానీ, ఆ నియామకాల్లో జరుగుతున్నటువంటి లోపాలు కానీ, వీటికి అన్నిటికంటే ఒక మెరుగైన వ్యవస్థ తీసుకురావాలని పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ ఒక తీర్మానం చేసి ఒక రాజ్యాంగ సవరణ చేయడానికి ముందుకు పోతా ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఈ తీర్పు కూడా ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతున్నట్టు ఈ తీర్పులు వచ్చిన తర్వాత కూడా అసలు రాజకీయ జోక్యం లేకుండా ఏది దేశంలో నడవదనే ఒక విశ్వాసానికి అలా జనం వచ్చేసింది. నువ్వు ఎంత న్యాయ వ్యవస్థ, ఎంత నువ్వు ఎవరిని పెట్టినా, ఇప్పుడు ఇంతకుముందు కృష్ణసాగర్ చెప్పినట్టు అందులో ఒక
అపోజిషన్ లీడర్ ఉంటాడు, అది రకరకాల మన దొంతర్లు ఉన్నాయి. ఈ దొంతర్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఇది న్యాయం జరగదనేటువంటి ఒక నమ్మకం ఇలా ప్రజల్లో ఏర్పడిపోతాం. కాబట్టి దీన్ని వ్యవస్థల మీద విశ్వాసాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు జరగాలి తప్ప వీటి మీద ఇప్పుడు ఏదో శరాఘాతం మొత్తం అసలు భారత పార్లమెంటు వ్యవస్థకి ఏదో భంగం జరిగిందనేటువంటి వార్తలు ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. దానికంటే భంగం జరిగేటువంటి ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినాయనే దాని మీద ఎప్పుడు కూడా చర్చ జరగలేదు. చాలా కాలంగా ఒక జడ్జి ఒక రకంగా, చాలా మంది బయట ఇంతకుముందే రవిశంకర్ గారు అంటూ బుర్కాలు వేసుకొని కారిడార్లకు వస్తే మాట్లాడుతున్నట్టు ఇలా కోర్టుల తీర్పుల తర్వాత కూడా పలానా జడ్జి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి టేబుల్ మీదకి పోవద్దని మాటలు కూడా కారిడార్లో అనేక రకాలు వినబడతాయి. పలానా ఆయన ఉన్నప్పుడే ఇది మనం చేసుకోవాలి, పలానా ఆయన ఉన్నప్పుడే మనం అక్కడ పెట్టాలి. ఇవి జరుగుతున్నటువంటి సత్యాలు. మీరు నేను మాట్లాడినా జడ్జిల మీద ఏదో ఆపాదిస్తే కేసులు పెట్టినా ఇది ఆగేది కాదు. జరుగుతున్నటువంటి వాటిని ఎట్లా సవరించాలనేటువంటి విషయంలో ఇలా ఒక వ్యవస్థ మార్చాలి. ఇలా రాజ్యాంగం మార్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కూడా ఇలా మరి ఎందుకు అంత తీవ్రంగా స్పందించిందో కూడా మరి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో వ్యవస్థల మీద విశ్వాసం పెంపొందే విధంగా ఈ చట్టాలు కానీ ఈ దొంతలు కానీ ఉండాలి తప్ప ఈ వ్యవస్థలో ఇక ఇట్లే జరుగుతుందనేటువంటి విశ్వాసం ప్రజల నుండి తీసేయడానికి ఇలా అందరం ఒక సామాజిక బాధ్యత. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత జడ్జిమెంట్ ఇచ్చి మా కొలీజియం వ్యవస్థని బాగు చేసుకోవడానికి మీ సజెషన్స్ నవంబర్ 3వ తారీఖు ఇవ్వమని మళ్ళీ వాళ్ళే జోసెఫ్ గారు కానీ వాళ్ళు కానీ కొలీజియం వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నమాట వాస్తవం చెప్పి లోపాలు ఉన్నప్పుడు లోపం ఉన్నదని ఒప్పుకుని దాన్ని ఎంజాయ్ చేసి, ఎందుకంటే అండి ఆర్టీఐ కిందకి వస్తుంది వాళ్ళు చెప్పారు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆర్టీఐ కిందకి రాదు అని చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే అన్యాయమే ఉంటుంది. ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్ లా కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన లీడర్ అపోజిషన్ కూడా రికమెండేషన్ ఉంటుంది, కానీ ఎన్నడైనా ప్రతిపక్షాలు రికమెండేషన్ ఎవరు తీసుకోరు. మెజారిటీ వాళ్ళకే ఉంటుంది. మెజారిటీ మళ్ళీ వచ్చే వరకు మెజారిటీ ప్రామాణికం అవుతుంది. న్యాయ వ్యవస్థలో ప్రజలకు, భారతదేశంలో ప్రజలకు కొద్దిగా ఊరట కలిగింది, కొద్దిగా సంతోషం కలిగింది. కారణం తెలిసి ఈరోజు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ అనేది చాలా వరకు అన్ని పొలిటికల్తో ముడిపడినాయి. ఈ పొలిటికల్ ముడిపడిన తర్వాత ఎవరైతే లీడింగ్ ఉన్న ఏదైతే పరిపాలన కానీ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ అవుతే ఆటోమేటిక్గా పక్కన ఎవరైతే అపోజిషన్ సంబంధించిన కానీ వీళ్ళని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం కాన్స్టిట్యూషన్లో ఈరోజు మనకు ఏదైతే జ్యుడిషియరీ కానీ అదే ఎగ్జిక్యూటివ్ కానీ ఇవన్నీ కూడా కానీ ఎక్కడైనా చేసుకుంటే ఇబ్బంది కలిగినప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థకు పోవాలి. అంటే చాలామంది కూడా జ్యుడిషియల్ వ్యవస్థ అంత నమ్మకం పెట్టారు ఈ రాజ్యాంగంలో. సో తీరా ఇక్కడెక్కడైనా ఇబ్బంది పడినప్పుడు ఇక్కడ రాజ్యాంగంలో కానీ ప్రజలకు కానీ ఆ విధంగా వ్యవస్థ కానీ ఇబ్బంది పడినప్పుడు న్యాయస్థానం పోతాం. న్యాయస్థానంలో అక్కడ తప్పు లేకుండా ఎవరి దగ్గర పోవాలా? సో అందుకని ఈరోజు ఖచ్చితంగా మరి పాత వ్యవస్థ రావాలని చెప్పేసి, కొలిజియం వ్యవస్థ రావాలని చెప్పేసి, అదేవిధంగా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ రద్దు చేయాలని చెప్పేసి ఒక షాక్ అయితే ఇచ్చింది. కానీ ప్రజలు కూడా మంచి ఊరట. ఉదాహరణకి ఈరోజు మనం తీసుకున్నామండి, మన జరిగిన ఇటీవల జరిగినలో అధికారం వాళ్ళ చేతుల్లో ఇంకా అపాయింట్మెంట్ జడ్జెస్ని వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అదేవిధంగా రకరకాల ఇక్కడ ఈవెన్ ఒక కోర్టు వేసిన ఆర్డర్ కానీ మా వల్ల కాదు వేరే కోర్టు పంపించని చెప్పేసి మొన్న జరిగిన దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష కట్టారు. అది సిబిఐ ఆఫీస్ని వాళ్ళే వేసుకుంటారు, జ్యుడిషియల్ వ్యవస్థను వాళ్ళు మొత్తం టోటల్గా చేస్తారు. అంటే ఎంటైర్ జ్యుడిషియల్ వ్యవస్థ మేము తప్పట్టం లేదు, కానీ జ్యుడిషియల్ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు చేస్తున్న రాజకీయ ప్రమోదాలు చాలా తప్పుపడుతున్నాయి. రాజకీయాలు తప్పుపడుతున్నాం. ఈరోజు దాన్ని వాళ్ళ ఆసరా తీసుకొని ఆ యొక్క లీనని తీసుకొని ఈరోజు చాలా మంది కూడా కక్ష కట్టి లేని వాటివన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పడి రకరకాల కేసులు పెట్టి ఉన్నట్టు క్రియేట్ చేసి దాదాపు 16 నెలలు జైల్లో పెట్టిన పరిస్థితి ఉన్నది. ఎక్కడన్నా చూస్తారు, ఇది కేవలం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కేవలం అది పొలిటికల్ చేతిలో ఉంది కాబట్టి. అదే లేకపోతే ఈరోజు న్యాయబద్ధం తిరగదు కదా. పూర్తిగా న్యాయ వ్యవస్థను పొలిటికల్ చేతుల్లో లేకుండా ఒక ఏదైతే రాజ్యాంగంలో ఎక్కడ లేకుండా కానీ ఓన్గా ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మంచి డెసిషన్ తీసుకుందాం. ఈరోజు ఐదుగురు జడ్జెస్ ఇచ్చిన తీర్పు ఈరోజు ఇదే ఉంది. కాకపోతే కొన్ని దాంట్లో కూడా ఉంటాయి, కానీ ఏదైతే ఇచ్చిందో అది ఖచ్చితంగా అది పాటించాలి. ఒక్క నిమిషం. చిక్కుడు ప్రభాకర్ గారు నమస్కారం. మాట్లాడండి. నమస్కారం. అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. వాస్తవంగా ఇవాళ ఒక కాన్స్టిట్యూషనల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు ఒక హిస్టారికల్, భారత న్యాయ వ్యవస్థలో కూడా హిస్టారికల్ అవుతుందని భావించవలసిన అవసరం ఉంది. ఈ తీర్పు ఎక్కడి నుంచి ముడిపడి ఉన్నదంటే కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1973 లోపల ఒక పెద్ద బెంచ్ ఇచ్చిన తీర్పుల ఆధారంగా వచ్చిందని చెప్పేసి ఇవాళ అందరం చర్చించుకుంటున్నాం. అయితే రాజ్యాంగం ఇప్పటికే
ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించిన విషయంలో ఒకట, సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయంలో ఒకట, ఆర్టికల్ 214 నుంచి 232 వరకు ఆయా రాష్ట్రాల యొక్క హైకోర్టుకు సంబంధించిన జడ్జెస్ అపాయింట్మెంట్ కానీ, తీర్పులకు సంబంధించిన కానీ, పవర్కు సంబంధించిన కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ చెప్తున్న విషయాలను పక్కకు పెట్టేసి టోటల్ గానే ఇంకా మీకు మాకు సంబంధం కొంచెం జ్యుడిషియరీ సిస్టమ్ కొంచెం ఇండిపెండెంట్ గా ప్రవర్తిస్తున్నది. రాజ్యాంగంలోని ఉన్న పవర్స్ ను ఉపయోగించేసి మేము పార్లమెంట్ ను లోపల అమెండ్మెంట్ చేసి రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేసి మేము మా అధికారంలోకి తీసుకొచ్చుకుంటామని బీజేపీ ప్రయత్నించింది. అందులో భాగంగానే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది రాజ్యాంగంలోని 99th అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. వారికి వాస్తవాలు తెలియనట్టున్నాయి, ప్రభాకర్ గారికి వాస్తవాలు తెలియనట్టున్నాయి. ఇక్కడ బీజేపీ కాదండి, ఇక్కడ ఎంటైర్ పార్లమెంట్ సపోర్ట్ చేసింది బిల్లుని. నేను మాట్లాడడం లేదు. బీజేపీ అంటే ఎట్లా? మీరు 2013లో కాంగ్రెస్ తీసుకొచ్చింది జేఏసీని. మెజారిటీ ఎవరైతే ఉంటే అది కాంగ్రెస్ బీజేపీ. ఒక ప్రైమ్ మినిస్టర్ అది ఇర్రెలెవెంట్ ఆర్గ్యుమెంట్ మీరు చేసేది. ప్రతిపక్ష నాయకుడు అంటే వాస్తవాలకు దగ్గర బీజేపీ కాదు కదా ఇక్కడ. ప్రభాకర్ గారు తీసుకొచ్చేది ఉంటే ప్రభాకర్ గారు తమ అధికారంలో తీసుకొచ్చేది ఉంటే ఇక బీజేపీ ప్రభాకర్ గారు ఇప్పుడు కాదు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు సమీక్షించడానికే ఒక్క నిమిషం. రాజ్యాంగ సమీక్ష వెంకటాచార్య గారి కమిషన్ సర్లేండి, మీకు ఆ టైం అది వేరే చర్చ. తన గుప్పెట్లో తీసుకొచ్చినందుకు ఎవరు గుప్పెట్లో ఎవరు తీసుకోవచ్చారండి బాబు? ఇక్కడ ఇప్పుడు సుప్రీం కోర్టుని కానివ్వండి, హైకోర్ట్స్ ని కానివ్వండి, న్యాయ వ్యవస్థ ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం. మీరు ప్రశ్న అడిగారు కదా. ఒక్క నిమిషం కాదు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో జడ్జిలు ఇప్పుడు రవిశంకర్ గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. ఎంత దారుణంగా న్యాయమూర్తుల నియామకాలు జరుగుతున్నాయి, పై ఏకంగా ఇంట్లో పనిచేసే వాళ్ళని పెడుతున్నారన్నంత తీవ్రంగా మాట్లాడారు. అలాంటి వాటిని మీరు సమర్థిస్తారా అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. కొమ్మినేని గారు ఒకటి చాలా క్లియర్ చేయాల్సింది ఏంది రాజకీయంగా అంటే, ఇది భారతీయ జనతా పార్టీ మూవ్ చేసిన బిల్లే కాదు. 1993లో ఎప్పుడైతే కొలీజియం. ఒక నిమిషం ఆగండి సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడారు కదా, ఒక నిమిషం ఆగండి. 2014 రోజున లోక్సభలో ఆగస్టు 14 ఉన్నది అంటే సీక్వెన్స్. అమెరికా నుంచి రంజిత్ గారు ఉన్నారు. అంటే మీకేం తెలియదని అర్థమైంది అక్కడ. ప్రభాకర్ గారు మీకేం తెలియదని అర్థమైంది. మీ కుట్రలు మీ జేబులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రభాకర్ గారు మీకేం తెలియదు, విషయం తెలియకుండా మాట్లాడుతా ఉన్నారు. మీకు విషయం తెలిస్తే ఇట్లా మాట్లాడరు. కాబట్టి విషయం తెలుసుకొని మాట్లాడండి. ఉత్త ఆర్టికల్ తెలుసు తప్పించి ఏం తెలియదు మీకు అక్కడ. మీకు పార్లమెంట్ వ్యవస్థ తెలియదు, రాజ్యాంగ వ్యవస్థ తెలియదు, మీకు ఏం తెలియదు. ఓన్లీ బీజేపీని క్రిటిసైజ్ చేసి తప్పించి మీకు ఏం తెలియనట్టున్నది. కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టున్నారు. కాబట్టి చెప్పిండు కదా, ఛాన్స్ చెప్పిండు, అసలు వాస్తవాలే లేవు కదా ఆయన మాట్లాడదానిలో. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. రంజిత్ గారు అమెరికా నుంచి లైన్లో ఉన్నారు. రంజిత్ గారు నమస్కారం. ఆగండి ఒక్క నిమిషం. రంజిత్ గారు నమస్కారం, మాట్లాడండి. బీజేపీ వాళ్ళు బాగా రాజ్యాంగానికి గౌరవం ఇస్తారు, చాలా బాగా గౌరవం ఇస్తారండి. నేను ఆ బీజేపీ అధికార ప్రతినిధిని అతనితో అతను చెప్తున్నాను. మీరు అంత గట్టిగా రాజ్యాంగానికి అంత రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడున్న పార్లమెంట్ లో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, వాళ్ళందరికీ ఎందుకు టికెట్లు ఇచ్చారు? మీరు బాగున్నది. మీ పార్టీలో మీకు అన్ని పార్టీలో ఉంటే మీరు మాట్లాడతారా? మీరు అలాగే మాట్లాడతారా? రంజిత్ గారు, మీకు పార్లమెంటరీ సిస్టమ్ అర్థం చేసుకుని మాట్లాడండి. అన్ని పార్టీలలో ఉన్న క్రిమినల్స్ కి మేమే టికెట్లు ఇస్తామా? ఎవరి పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళకి టికెట్ ఇస్తాం. అయినా ఈ రోజు అది కాదు కదా చర్చ. మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలే. కానీ మీరు చర్చ ఈ రోజు మనం చేసేది ఎన్జేఏసీ గురించి. మీకు ఎన్జేఏసీ గురించి ఏమైనా తెలిసి ఉంటే మాట్లాడండి, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతలేదు. మీకు ఎన్జేఏసీ గురించి ఏమైనా తెలిస్తే మాట్లాడండి. రైట్. మీరు ఏదో మాట్లాడితే ఎట్లా, స్పీచ్లు ఇస్తే ఎట్లా? రంజిత్ గారు అడగండి, నేరుగా అడగండి. రంజిత్ గారు ఒక్క నిమిషం మాట్లాడిస్తే కదా అడగండి. మీరు మరేమో మీరు క్రిమినల్ కేసులు అంటున్నారు. క్రిమినల్ కేసులు న్యాయమూర్తి నియామకాన్ని సమర్థిస్తారా ఈ కొలీజియం వ్యవస్థ, ఎన్జేఏసీ అన్నది చర్చ. కేసర్ గారు ఇప్పుడున్న
పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చే జడ్జిల కన్నా ఆ కొలిజియం వ్యవస్థతో వచ్చే జడ్జిలు ఎంతో కొంత మేలుంటారని నేను మాత్రం నమ్ముతున్నా. అంటే కొలిజియం వ్యవస్థలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదని మీరు అనుకుంటున్నారా? కాదు, కొలిజియం వ్యవస్థలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదని మీరు అనుకుంటున్నారా? ఉన్నా కానీ ఇప్పుడు ఒకటి నా కింద ఉన్నప్పుడు ఒకటి నేను అలాగే రవిశంకర్ గారు ఎంత ఘాటుగా మాట్లాడారు మరి. ఇప్పుడు రంజిత్ గారు ఇప్పుడు మీరున్న దేశంలో వ్యవస్థ ఎట్లుందో తెలుసుకోండి. ఒకటి అది కూడా బాగుంటది. మీరున్న దేశం అమెరికాలో వ్యవస్థ ఎట్లా ఉన్నది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, సుప్రీంకోర్టు జడ్జిలను 8 మందిని ఎవరు అపాయింట్ చేస్తారు, హైకోర్టు జడ్జిలను అక్కడ ఫెడరల్ కోర్ట్స్ అంటారు, ఫెడరల్ కోర్టు జడ్జిలను ఎవరు అపాయింట్ చేస్తారు అని తెలుసుకోండి. యూకేలో ఎవరు అపాయింట్ చేస్తారు తెలుసుకోండి. మరి భారతదేశం కూడా మరి ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని విషయంలోకి వస్తే మాట్లాడచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే ముగ్గురు నుంచి మనకు ఇది అవుట్పుట్ కాల్స్ వచ్చాయో నిజంగా ఇది కామన్ మ్యాన్ వాయిస్, అది మనం పరిణిలో తీసుకోవాలి. కామన్ మ్యాన్ వాయిస్ ఆల్రెడీ పార్లమెంట్ లో వినిపించారు సార్. అతను చెప్పాడు అంటే వారికి వైఎస్ జగన్ గారు తప్పించి వేరే అర్థమైతే అక్కడ విషయం. వైఎస్ జగన్ గురించి మనం ఈ రాష్ట్రం వైఎస్ జగన్ గారి గురించి దేశాన్ని తెలుసు. మాకు న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ చేసిన ఏదైతే మేము ఇండిపెండెంట్ గా ఉదాహరణ తీసుకుని ఈ రోజు మేము జరిగిన గత 2-3 సంవత్సరాల సంఘటన మీకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన న్యాయ వ్యవస్థలో ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన పిటిషన్లు ఏదైతే వేసిన కోర్టులో ఆయన కేసులో హీరింగ్ రావు, ఆర్డర్ ఇస్తారు, స్టే ఇస్తారు. జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్ గా వ్యవహరించాలా ఈ ఇచ్చిన ఏదైతే 3 పొలిటికల్ ప్రమేయం లేకుండా ఈ రోజు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అంటే జ్యుడిషియల్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాలు ఏంటంటే న్యాయ వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకంటే అపాయింట్మెంట్ కావచ్చు. సిబిఐ జడ్జి మాట్లాడతారు, వాళ్ళని పూర్తిగా చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి అనేది అపాయింట్మెంట్స్ లో కాదండి, జడ్జిమెంట్ లో రావాలి. అంతేగాని అపాయింట్మెంట్ లో ప్రజలకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏం పోవాలంటే ఈ 3 విభాగాలు దేశానికి అయితే ఉన్నాయో, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏమో పార్లమెంట్ కి బద్దుడై పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. లెజిస్లేచర్ రిపోర్ట్స్ టు పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్ రిపోర్ట్స్ టు లెజిస్లేచర్, జ్యుడిషియరీ రిపోర్ట్స్ టు హూమ్? నోబడి. అట్లా నడవదు కదా. ఇప్పుడు మనం ఒక దేశానికి బ్రాంచ్ లైన 3 ఆర్గనైజేషన్ 3 విభాగాలు సుప్రీం కాన్స్టిట్యూషన్ కాబట్టి, రాజ్యాంగం సుప్రీం కాబట్టి రాజ్యాంగానికి లోబడే సుప్రీం కోర్టు కూడా నడవాలి. రాజ్యాంగేతర శక్తిగా సుప్రీం కోర్టు ఎట్లా పోతుంది? చెప్పండి ప్రభాకర్ గారు ఫైనల్ గా చెప్పండి. అదే ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకుంటే పార్లమెంట్ లో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రశ్నలు అడిగితే డబ్బులు తీసుకున్న చరిత్ర కూడా బీజేపీకి ఉన్నది, అది వేరే అంశం. ఇప్పుడు బీజేపీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం తీసుకోకుండా వచ్చింది, బీజేపీ అవినీతి పార్టీ అని చెప్పదలుచుకున్నారు. మీరు ఏమైనా జాయిన్ కావాలంటే జాయిన్ కానీ కాంగ్రెస్ లే కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అడ్వకేట్ అని చెప్పుకొని మీరు బీజేపీని అటాక్ చేస్తే నాకు అర్థం కాదు. మీరు టెక్నికల్ ఇష్యూ మాట్లాడడానికి వచ్చిండ్రు, రాజకీయ ఇష్యూ మాట్లాడడానికి వస్తే నేను కూడా రాజకీయం మాట్లాడతా. టెక్నికల్ ఇష్యూ మాట్లాడడానికి వచ్చిండ్రు. బీజేపీ 10 సార్లు అంటే ఎవరైనా సీట్ ఇస్తారంటే తీసుకోండి పోయి. బీజేపీ కోలేదు కండి. మీరు కాంగ్రెస్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కాండి పోయి. ఏ మాత్రం కూడా పరిగణలో తీసుకోకుండా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ను అపాయింట్ చేయడమే కాంగ్రెస్ చేసింది కదా, దానికి ఏమంటారు ఒకసారి అడగండి వారిని.
కానీ కేంద్ర కాంగ్రెస్ చేసింది కదా మరి. కాంగ్రెస్ సమర్థిస్తున్నాడు ఆయన. బీజేపీని తిడుతున్నారు కానీ కాంగ్రెస్ అంటే ఆటోమేటిక్ కదా అది ఉన్నాయి రెండు పార్టీలు ఇప్పుడు మమ్మల్ని తిడుతుంటే వాళ్ళని సమర్థిస్తున్నారు అన్నట్టు. రైట్. ఇప్పుడు మరి అయితే ఇంత చెప్పారు, మరి ఇప్పుడు కొలిజియం వ్యవస్థని కంటిన్యూ చేసే పరిస్థితికి కేంద్రం వెళ్తోందని వార్తలు వచ్చాయి అని మీరు భయపడ్డట? ఇప్పుడు ఆప్షన్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఒక చర్చ ఎక్కడ వస్తుంది అంటే పార్లమెంట్ అండర్ రాజ్యాంగం కింద ఉన్న పార్లమెంట్ రాజ్యాంగం పెద్దదా సుప్రీంకోర్టు పెద్దదా అనే చర్చ జరుగుతుంది. 2-3 సార్లు జరిగింది. ఇంతకుముందు జరగలే, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగ భద్రత లేదు. 124 ఆర్టికల్ ఏ కి రాజ్యాంగ భద్రత లేదని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఇప్పుడు తప్పకుండా కూడా రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి రాజ్యాంగం పెద్దదా సుప్రీంకోర్టు పెద్దదా అనే చర్చ మాత్రం ప్రజలకు పోతుంది. ప్రజల్ని రిప్రజెంట్ చేసేది పార్లమెంట్, అది మర్చిపోదు శ్రీనివాస్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ. ఈ రోజు మనం భారతీయులు రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇద్దరు కాల్స్ చేస్తే కాదు రిప్రజెంటేషన్. వాళ్ళు భారతీయులందరినీ రిప్రజెంట్ చేస్తున్నది పార్లమెంట్. బిల్లు పాస్ చేసింది తీసుకోవాల్సిన పరిస్థితి లేని వాడికి విషయం ఏంటంటే 93లో 9 మంది జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ని దాన్ని కన్ఫర్మ్ చేసి 98లో ఇవాళ 5 జడ్జిలు ఆ 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ బైండింగ్ అది అక్కడ బతికుండగా మీరు నవంబర్ 3వ తారీఖు మాకు సజెషన్ ఆ 93 జడ్జిమెంట్ ఏమైనట్టు దాని గురించి ఏం సమాధానం చెప్తారు? టోటల్ గా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. కాలాలు చెప్పినా ఎవరు చెప్పినా నేను ఇంతకు ముందే చెప్పినట్టు కొలీజియం వ్యవస్థలో కులిపోయినటువంటి అనేక సమస్యలు ముందుకు వచ్చినాయి. ఈ కొలీజియం వ్యవస్థ బాగుపరచాలనేటువంటి ఒక ఆశయంతో పార్లమెంట్ లో చట్టం చేశారు. పార్లమెంట్ లో చేసిన చట్టాలన్నీ కూడా ప్రజల ఆమోదం అంటే కూడా అది కూడా పొరపాటు. ఇప్పుడు నేను ఇక్కడ పార్లమెంట్ లో చేసినటువంటి అన్ని చట్టాలు అంటున్నాయి. కొన్ని చట్టాలు చట్టాలు ఉంటాయి. ఇప్పుడు అలా చేసినాయని 100% మేము ప్రజలకు 100% 60 కోట్ల మందికి ఆమోదం అది కాదు కదా. ఎవరు మాట్లాడినాను పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి నోరు మూసుకోండి. ఇది చట్టం కాదు, ఇది రాజ్యాంగ సవరణ. జగన్ అసూయ దేవతలకు కూడా రాక్షసుల బాధ తప్పలేదన్న ఏపీ సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 50% మంది అవునన్నారు, 50% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.